ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా టిడ్కోకి సంబంధించి 4064 ఫ్లాట్లు ఒకే ఒక్క మండపేట మున్సిపాలిటీకి శాంక్షన్ చేసిన విషయం ఒక్కసారి మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తర్వాత ఇంకా లబ్ధిదారులు మిగిలినంటే మిగిలిన వాళ్ళతో కలిపి ఇంకొక 2204 ఫ్లాట్లను ఆ రోజుని శాంక్షన్ చేయడం. ఫస్ట్ ఫేజ్ 4064 ఫ్లాట్లని 2019 మరి ఎలక్షన్లకు ముందే ఫిబ్రవరి నెలలో బహుశా 9వ తారీఖు అనుకుంటాను, గౌరవ ఆనాటి ఆర్థిక మంత్రి వర్యులు శ్రీ యనమల రామకృష్ణుడు గారు, ఆనాటి జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా గారి యొక్క ఆధ్వర్యంలో మనం 4064 ఫ్లాట్లు పూర్తి మనం ఓపెనింగ్ చేసుకున్నాం. ఆవేళ మనకు పెండింగ్, ఆ 4064 పెండింగ్ ఏముందంటే ఈ యొక్క బాత్రూమ్ నుంచి కనెక్షన్ బయటికి ఇవ్వలేదు తప్ప మిగిలిన అన్ని కంప్లీట్ అయినాయి. వాటర్ ట్యాంక్ అవ్వకపోతే డైరెక్ట్ పంపింగ్ మనం పెట్టుకున్నాం ఆ రోజుల్లో. కానీ దురదృష్టం, ప్రభుత్వం మారింది, రంగులు మార్చే తప్ప ఏమీ చేయకుండా పక్కన పెట్టేశారు. మరి తిరిగి ఇక అంతకని ఎక్కువ మాట్లాడడం వాళ్ళని విమర్శించడం కూడా వేస్ట్ కాబట్టి తిరిగి వేళ మన కూటమి ప్రభుత్వం రాగానే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నరేంద్ర మోడీ గారికి సారథ్యంలో ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు పరిగెట్టిస్తూ ఈ టిడ్కో ఫ్లాట్స్ ఎక్కడెక్కడ పెండింగ్ ఉండిపోయినాయని కూడా చూసుకుంటూ ఇవి అన్నీ కంప్లీట్ చేస్తాం, ముందుకు సాగుతూ ఉన్నాం. అందులో భాగంగానే ఈ 4064 2204లో 96 వాళ్ళు క్యాన్సిల్ చేశారు, ఫౌండేషన్ లెవెల్లో ఉన్నాయని చెప్పని. అంటే అవి ఒక 2064 కలిపితే 6128 ఫ్లాట్లని ఇవాళ ఆఖరున్న 1104 ఫ్లాట్లని ఇవాళ మన గౌరవ మన జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి కీర్తి మేడం గారి చేత ఇవాళ మనం ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం. ఇక్కడ ఎన్ని పనులు చేసినా అధికారులకు దీని మీద పూర్తిగా ఇంట్రెస్ట్ ఉండలేదు, కారణం దూరంగా ఉంది. అనేక సార్లు తిరిగాం ఈ సంవత్సరం నుంచి. ఈ మధ్య సచివాలయం కూడా ఇక్కడ మార్చాము, సచివాలయం పెట్టాం. మొన్నే ఈ కౌన్సిల్ అయిన వెంటనే మొత్తం అంతా టీములు వేసి ప్రతి ఉద్యోగి కూడా ఇక్కడికి వచ్చేలాగా ఒక సిస్టమ్ పెట్టి అమల్లో పెట్టాం. కానీ పన్నులు ఈ మన మున్సిపల్ ట్యాక్సెస్ వసూళ్ళు ఎక్కువ ఇబ్బంది ఉందన్నారని చెప్పి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఆ బాధ్యత తీసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా ఈ రోజున జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో మన మున్సిపల్ కమిషనర్ గారికి చెప్తున్నాం, ఆదేశిస్తున్నాం. మన స్పెషల్ ఆఫీసర్ గారు, ఆర్డీ గారు కూడా ఇక్కడ ఉన్నారు. మరి ఎందుకు మనం మండపేటంతో సమానంగా ఇక్కడ దీన్ని మన పరిసరాలు ఎందుకు పరిశుభ్రం చేసుకోలేము, చేసుకుని తీరాలి. ఇంచేదంటే మరి ఇంట్రెస్ట్ లేదు దీని మీద. ఆ ఇంట్రెస్ట్ చూపించి ఇక్కడ ఉండడం కూడా ఒక అదృష్టంగా భావించుకునేలాగా అతి తొందరలోనే రాబోయే 3 నెలల్లోనే మార్పు చూపించాలని, 3 నెలల తర్వాత మళ్ళీ మన కలెక్టర్ గారిని ఒక్కసారి సర్ప్రైజ్ విజిట్కి వచ్చి మరి మొత్తం ఏ రకంగా చేస్తున్నాం ఏంటంటే కూడా చూడాలని చెప్పి కూడా వారిని కూడా సమయంగా కోరుకుంటూ, ముఖ్యంగా మరి ఇవాళ మనకి ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్తాం. మన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్నీ కూడా మనం నెరవేర్చుకుంటూ వెళ్తా ఉన్నాం. ఈవేళ మీ అందరి యొక్క ఆశీస్సుతో అమరావతిని మళ్ళీ ఏదో రకరకాల మార్చేయకుండా శాశ్వత రాజధానిగా మొన్నే అసెంబ్లీలో కోరి దాన్ని మనం ఢిల్లీ పార్లమెంట్లో కూడా పెట్టుకోబోతా ఉన్నాం. అంటే కొంతమంది మళ్ళీ ఏ రకాలు ఇప్పుడు ఎలా మారుతుంటారో తెలియదని చెప్పని. ఏది ఏమైనా మన మండపేట పట్టణాన్ని, మన మండపేట నియోజకవర్గాన్ని మేము ఇన్నాళ్ళ నుంచి కోనసీమ జిల్లాలో ఉన్నాం. కొన్ని కోనసీమ దూరం వల్లనే అక్కడ అధికారులు కూడా మేము కొంచెం దూరంగా ఉన్నాం కాబట్టి కొంచెం మా మీద కొద్దిగా శ్రద్ధ తక్కువ జీవించారు. మరి ఇప్పుడు మీకు దగ్గరికి వచ్చాం. మరి మా మేడం గారిని ఈ సందర్భం కూరి మా రిక్వెస్ట్ ఏంటంటే మండపేట నియోజకవర్గాన్ని మీ రాజమండ్రితో సమానంగా చూసుకుంటూ డెవలప్ చేయించాలని చెప్పి సవినయంగా వారు మనం కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్.